నాగర్ కర్నూల్‌లో విషాదన ఘటన చోటు చేసుకుంది. మల్లన్న స్వామి జాతరలో రజక సంబంధించిన దంపతుల పైన రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది. మల్లన్న స్వామి దేవాలయం దర్శనం కోసమని రజక దంపతులు వాళ్ళకి ఒక పసికందువు వాళ్ళు తీసుకొని దర్శనానికెళ్తున్న పరిస్థితిలో తక్కువ జాతి అంటూ వాళ్ళని కించపరిచేలా మాట్లాడి వాళ్ళ పైన అనేక విధాలుగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో పసికందువు మృతి చెందినట్టు కూడా కనబడతా ఉంది. దీనిపైన ఇప్పటికే రాజకీయంగా దుమారం రేగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పోలీసు వాళ్ళు కూడా కంప్లెయింట్ చేయడానికి కొంత ఆలోచించిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ డీఎస్పీకి సంబంధించిన ప్రధాన నేతలు కూడా అక్కడికెళ్ళి వాళ్ళు కొంత గందరగోళం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంపైనే మాట్లాడదాం మనతోని మెదక్ సంబంధించిన డీఎస్పీ పార్టీ ఇన్ఛార్జి అన్నెల లక్ష్మణ్ గారు అయితే ఉన్నారు లైన్‌లో. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే. నమస్తే అనండి. నాగర్ కర్నూల్‌లో జరిగిన ఘటన మీరు చూసే ఉంటారు. అవును. మీ అధినేతలు గూడా అక్కడనే ఉండి నిన్నటి నుండి గూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు గూడా కొట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు ఈ కోణాన్ని? పసికందునని గూడా చూడకుండా కుల వివక్షతోని అక్కడ దూషించడం, ఆ రజకి సంబంధించిన దంపతుల పైన చేసుకోవడం, పసిబాలిక మృతికి కారణాలు ఎట్లా చూస్తా ఉన్నారు వీటిని? ఇది హృదయం లేని అగ్ర కులాల దుశ్చర్య సార్ ఇది. చాలా చాలా బాధాకరం. ఈ తమ సమాజ్ పార్టీ బీసీ జేఏసీ ముక్త కంఠంతోటి ఖండిస్తా ఉంది. మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు నిన్ననే విషయం సంఘటన తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి నార్కర్నూల్ వెళ్లి ఆసుపత్రి కందు మృతదేహాన్ని పట్టుకొని రోడ్డు మీద 7 గంటల నుంచి 11 గంటల వరకు రాత్రంతా ధర్నాలో కూర్చొని ఎస్పీ వచ్చి చెప్పే వరకు కేసు నమోదు చేసే వరకు ఇతను జరగమని చెప్పేసి అక్కడ తీవ్ర ఆందోళన చేయడం జరిగింది. ఎంత దారుణం అండి. ఒక అట్టడుగు అనగారిన ఒక చాకలి కులం బిడ్డలు ఆలయానికి మల్లికార్జున స్వామిని దేవుణ్ణి దర్శించుకోవడం తప్ప, దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రెట్లు కిరాతకంగా దాడి చేయడంతో పాటు ఒక 2 నెలల గర్భవతిని చూడకుండా, 2 నెలల పసికన్నను చూడకుండా మరి ఇంత దారుణం కొడుకుంటారు కదా. ఇంత పాపం చర్య సార్ ఇది. ఇప్పటి ఈ కాలంలో అసలు ఈ దేశంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి ఇంత దుర్ఘటన ఎక్కడన్నా జరిగిందా సార్? ఇది అవమానమీయ చర్య కదా. ఈ ఈ ఈ జిల్లా ఎక్కడిది? సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కాదు, నాగర్ కర్నూలు జిల్లా, మంగూరు మండలం కొండారెడ్డిపల్లె సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కాదు. మరి ఆయన జిల్లాలనే ఇలా జరిగితే ఆయన తెలంగాణ న్యాయం చేస్తారు. సామాజిక సమరవత అంటూ బీసీ రిజర్వేషన్ అంటారు. అంటే మా బీసీ ఎస్సీ ఎస్టీలను ఓట్ల పరంగా వాడుకొని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే కానీ మాకు మాత్రం న్యాయం చేయరు. మరి ఈ సంఘటన సీఎం వరకు పోయి ఉంటది కదా. ఏమాత్రం ఆయన స్పందించాడు? ఏమి లేదు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మేము మా బీసీ జేఏసీ తరఫున కావచ్చు, ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నిందితులకు ఉరిశిక్ష వేయాలి సార్. అన్యం పుణ్యం లోకంలో పసిగుడు సార్. ఇప్పుడే బయటకు వచ్చింది ఈ భూమి మీదకి. అటువంటి బిడ్డను కిరాతకంగా దాడి చేసిన సందర్భంగా అమ్మాయి చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళను 100% ఆ పసిగుడ్డు మృతికి కారకులను ఉరిదీయాల, నడి బజార్లో ఉరిదీయాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అంటే ప్రధానంగా చాలా వరకు మనం డెవలప్ అయితా ఉంది. సామాజికవేత్తలందరూ కూడా చైతన్యవంతులైతా ఉన్నారు. కుల వివక్షత అనేది తగ్గిపోతా ఉంది అనుకునే టైంలో ఇలాంటి ఘటనలు జరగడం ఎలా చూస్తా ఉన్నారు? కుల వివక్షత అనేటువంటిది ఇది చైతన్యం అవుతున్న కొద్ది అంటే తగ్గిపోతా ఉందని మీరు అంటా ఉన్నారు. కానీ ఇది స్మార్ట్ డిస్క్రిమినేషన్ అనేది వచ్చింది సార్. ఇది ఆధునిక కుల వివక్షత అనేది పెరిగిపోతా ఉంది. చూస్తున్న సందర్భంగా పాలక వర్గం అనేది, అధికారం అనేది అట్టడుగు వర్గాలకు వచ్చినప్పుడే సమానత్వం దిశగా ఈ పరిపాలన సాగుతుంది. రాజరికం కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర పరిపాలన కావచ్చు, దేశ పరిపాలన కావచ్చు. ఎప్పుడైతే బాధితుడే పాలితుడైతాడో, అన్నము బాధ తెలిసిన వాడే అధికారంలోకి వస్తే బాధ తెలిసే కాబట్టి సమాజ పరిపాలన చేసే అవకాశం ఉంటది. ఇప్పుడు ఆ రెడ్లు అంత పెద్ద ఇష్యూ జరిగి ఆ రెడ్లు అక్కడ దాడి చేసి చనిపోయితే ఉల్టా ఆ రెడ్లే కేసు పెట్టి వాళ్ళ కేసు చెల్లుతుంది, వీళ్ళ కేసు ఏమో చెల్లదు. అంటే దాని అర్థమేంది? అక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళకి సపోర్టు, అక్కడ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఈ రెడ్ల పార్టీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెడ్ల పార్టీ సపోర్టు. అతనే ఇది బలమైంది సార్. కులం ఇంకా పెరిగిని తప్పితే తగ్గలేదు. మనం చైతన్యం ఎక్కడ, రాజకీయ చైతన్యం మా బీసీ ఎస్సీ వర్గాలకు ఇంకా రాకపోవడం వల్లనే కదా సార్ ఇలా రాష్ట్రం అగ్నిగుండం కావాలా. మా చాకలి బిడ్డకి ఇలా జరిగింది, మా చాకలి కుటుంబానికి ఇలా అన్యాయం జరిగిందని రాష్ట్రం అగ్నిగుండం అయ్యేది. కానీ మా మౌన జాతులు, మూగ జాతులు కాబట్టి మా బిడ్డలకి ఇలా జరుగుతున్నా గానీ మా జాతులకు ఇంకా
చైతన్యం రాకపోవడం వల్లనే ఈ కుల వివక్ష అనేది ఆధునిక కుల వివక్షగా పేటలేకపోతుంది సార్. అంటే హాస్పిటల్ దగ్గర కూడా చూసాము. ఆ తల్లి యొక్క ఆవేదన బిడ్డను పట్టుకొని ఇప్పుడే నిండు నూరేళ్లు నిండినాయని కూడా తను ఆవేదన చెందుతా ఉన్న విషయాలు కూడా చూస్తా ఉన్నాం. ఇలాంటి విదారక ఘటనలు కూడా ఇంకా ఎన్ని చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అసలు వీటిని అరికట్టే ఏవి అవకాశాలు లేవంటారా? అదే సార్ నేను చెప్పేది అదే. అంటే హృదయం లేని లోకం ఇది. ఈ అగ్ర కులాలకు అణగారిన వర్గాల మీద పైశాచిక ఆనందం పొందడం వాళ్ళకు సంతోషం. అంటే అంటే పోరాటం సార్ మా బీసీ ఎస్సీ ఎస్టీలకు పేద వర్గాలకి. కానీ ఈ అగ్ర కులాలకు ఆరాటంగా మారింది. అంటే ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి సార్. ఒక్కొక్క నిండు గరిపిని 9 నెలలు మోసి కన్నటువంటి ఆ మాతృత్వపు మమకారము ఎంత బిడ్డను కోల్పోయిన తల్లి బాధ ఎంత ఉంటుంది సార్. ఆ తల్లిని పట్టుకొని తన్ని కొడతారా ఆ రెడ్లు? ఆ 4 రెడ్లు ఎవరైతే ఆ దాడికి పట్టుబడ్డారో ఆ అగ్రకుల రెడ్డి పైత్యాన్ని 100% తీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ ఈ సందర్భంగా. మేము దాడికి ఇలాంటి చర్యలు చేస్తే ఏ అగ్రకులమునికైనా తగిన బుద్ధి చెప్తాం. భవిష్యత్తులో ఇలాంటి జరిగితే ఏ మారణ హోమం కదా ఇంత దారుణమా? కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకు ఉరి శిక్ష వేసి కఠిన చర్యలు తీసుకొని మరొకసారి జరగకుండా చూడాలి. మాలాంటి ఉద్యమాలు లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏం సార్? ఇలా మా అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అక్కడికి వెళ్ళకుంటే పరిస్థితి ఏం సార్? ఆ కేసు చెల్లిండే చనిపోతుండే, కనీసం కేసు ముక్క కూడా కాకపోతుండే. ఇంత దౌర్భాగ్యమా సార్? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ బీసీ సంఘాలు ఈ యొక్క వివిధ పార్టీలు స్పందించవా? మా వచ్చినటువంటి సమస్యలు మా మీద జరిగేటువంటి దాడులు వాళ్ళ కొత్త ఇదా సార్ న్యాయం? కాబట్టి ఆ తల్లికి దుఃఖం మనము డబ్బు తీసుకురావచ్చు, ఆస్తి తీసుకురావచ్చు, పోయిన బిడ్డని ఎట్లా తీసుకొస్తాం సార్? ఎంతవరకు ఇది కరెక్ట్? అలా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో డిఎస్పీ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ కావాలని కూడా అక్కడ వాళ్ళ యొక్క అధినేత కూడా నిన్న 7 గంటల పాటు అక్కడ రోడ్డు పైనే బైఠాయించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా కుల వివక్షతకి గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మల్లన్న జాతరలో ఇలా జరగడము, ఒక పసికన్ను ప్రాణాలు పోవడము ఇప్పుడు యావత్ తెలంగాణ కూడా ఇటు సిగ్గుపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. ఎవరైతే ఆ రెడ్లకు సంబంధించిన వాళ్ళు 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చేసుకున్న వారు ఇంకోసారి ఇలాంటి ఘటనను చేయాలంటేనే భయపడే విధంగా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా కోరుకుంటా ఉన్నాం.